నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. లేడీ డాన్ కొవ్వూరు కిలాడి ఇలా ఇటు సోషల్ మీడియాలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గత 4 రోజులుగా బాగా ఈ పేరు వినిపిస్తోంది. ఆవిడే అరుణ అని ఎటకేలకు గుర్తించడం అయితే జరిగింది. అయితే తాజాగా ఆవిడని పోలీసులు అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే నేను హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను అని చెప్పి కూడా ఆవిడ సిఐకి బెదిరింపు కాల్స్ చేశారన్న నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. గతంలో ఆవిడపై 2 కేసులు కూడా ఉన్నాయంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ 5 ఏళ్లలో వైసీపీ కార్యకర్తగా రౌడీ షీటర్లను అడ్డం పెట్టుకొని ఆవిడ చాలా సెటిల్మెంట్లు చేశారని చెప్పి కూడా ఇప్పుడు గుర్తించడం అయితే జరిగింది. మరి ఆ జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ని అడ్డు పెట్టుకుని ఆవిడ ఈ పనులు చేశారని చెప్పి కూడా అంటున్నారు. అయితే ఆ శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇప్పించింది టీడీపీ వాళ్ళే అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి ఈ అరుణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈవిడ వైసీపీ నాయకురాలు అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఎవరి మాటల్లో నిజమెంత ఉంది? అసలు మరి ఈ లేడీ డాన్ కావచ్చు, కొవ్వూరు కిలాడి కావచ్చు, ఈ అరుణ అసలు ఎవరి మనిషి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఎట్టకేలకు అరుణ అనే ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. ఆవిడ మొన్న ఈ మధ్య ఎప్పుడైతే ఆంధ్రజ్యోతిలో మొదటిసారి ఆవిడ పేరు రివీల్ చేయకుండా ఒక కథనాన్ని ప్రచురించారు. ఆ తర్వాత 1-2 రోజులకి ఆవిడ పేరుని రివీల్ చేశారు. ఆవిడ బయటకు వచ్చి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు, నేను చాలా అమాయకురాలని అని చెప్పి ఆవిడ మాట్లాడారు. కానీ ఆవిడకి సంబంధించిన వీడియోలు కావచ్చు, అలాగే చాలా డీటెయిల్స్ కూడా పోలీసులు బయటికి తీయడం జరిగింది. తాజాగా అసలు సిఐని బెదిరించిన పరిస్థితి, ఎటకేలకు ఆవిడని అరెస్ట్ అయితే చేశారు. ఎప్పుడైతే ఆవిడ అరెస్ట్ జరిగిందో వెంటనే ఆ శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు వినిపించడం, వీళ్ళిద్దరూ కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. సో అసలు నిజంగానే మరి వీళ్ళు ఎవరి మనుషులు అంటారు? నేను ఇంతకు ముందు అన్నట్టు ఎవరి మాటల్లో నిజం ఉందంటారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నాయకురాలుగా ఆమె పెట్టిన ప్రెస్ మీట్ ఏదో విన్నాం. ఏది అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తిడుతూ, ప్రశాంతి మేడంను తిడుతూ, విజయసాయిరెడ్డి ఎన్నికల్లో ఈమె లోక్సభలో నెల్లూరులో ప్రచారం చేయటం. ఏది విజయసాయిరెడ్డి అసలు పెద్ద సేవా తత్పరుడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి మేడం మరి వాళ్ళు అసలు ఒక అవినీతి పరులు అన్నట్టుగా ఆమె మాట్లాడిన మాటలు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన విషవృక్షాల్లో ఇదొకట. అంటే ఆ గంజాయి వనంలో ఇది కూడా ఒక మొక్క ఎలా మరి వటవృక్షంగా మారింది అక్కడ నెల్లూరు, తిరుపతి ఆ జిల్లాలలో. అసలు ఏంటి అక్రమ వసూళ్లకు పాల్పడటం, సెటిల్మెంట్లు చేయడం, అటు ఐపీఎస్ఎల్ని ఇటు ఐఏఎస్ఎల్ని లోబర్చుకుని వాళ్ళ యొక్క బలహీనతలని వీళ్ళు ఒక పావుగా తీసుకుని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి అసలు ఏ విధంగా 7 నెలల్లో ఈమె 30 సార్లు జైల్లో ములాఖత్కి వెళ్తుంది. అరుణ ఇవాళ ఇదొక ఎపిసోడ్. ఇదేంటంటే వ్యవస్థ డొల్లతనానికి ఒక అద్దం పడుతుంది. అటు పోలీసు వ్యవస్థతో ఆడుకుంది, ఇటు జైళ్ల శాఖతో ఆడుకుంది, ఐఏఎస్లు ఈమెకి దాసోహమా? అసలు ఎలా ఈమె ఏంటి ఏదో ఒక బొటిక్ నడుపుకునేదని, వెలుగులో ఒక సాధారణ ఉద్యోగిగా ఉండేదని, అట్లాంటిది మరి ఏ విధంగా అసలు వీళ్ళందరినీ కమ్ముకుంది? ఇప్పుడు ఆ శ్రీకాంత్ అనేవాడు ఏదో బార్ రెస్టారెంట్ యజమాని హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఒకటి జూపూడి ప్రభాకర్ రావు కూడా నిన్న మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఆ శ్రీకాంత్ పెరోల్ విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలపైన లేకపోతే మంత్రి పైన ఆరోపణలు చేస్తున్నారు. హోంమంత్రి అనిత నిన్న స్పష్టంగా పేర్కొంది. ఏంటి దీనిపైన ఒక సమగ్ర నివేదిక అడిగింది. ఆ నివేదిక కనుక వచ్చినట్లయితే అసలు వాస్తవాలన్నీ బయటకు వస్తాయంటున్నట్టు నేపథ్యంలో హోంమంత్రి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను అని సిఐని బెదిరించిందంటే నా అక్కడే అర్థం కాల. ఇప్పుడే వచ్చేటప్పుడు నేను చూసా అసలు ఇండియన్ లేడీ డాన్స్ ఎవరా అని చూస్తే పూలందేవి, బండిట్ క్వీన్, బందిపోటు రాణి చంబల్లోయలోనూ ఇక్కడ ఉండేదన్నమాట. జనాభాయ్ దరువాలి, లేకపోతే సంతోక్ బెన్ జడేజా గుజరాత్, లేకపోతే సీమా పరిహార్ అంట, సోను పంజాబన్, పుతిల్లీ బాయ్. డెకాయిట్లు వాళ్ళని మించిపోయారా వీళ్ళు? ఇప్పుడు ఒకటి అసలు ఇప్పుడు ఎప్పుడైతే పెరోల్ మీద శ్రీకాంత్ బయటకు వచ్చాడో వెంటనే మరి ఈ విషయం తెలియగానే తను జైళ్ల శాఖ సమీక్షలో ఈ విషయం తనకు తెలిసిందని హోమ్ మినిస్టర్ అనిత ఏమంటున్నారు, జైళ్ల శాఖ 4 రోజుల క్రితం సమీక్ష చేశాను, అక్కడ ఉన్న ఒక అధికారి విషయం నాకు చెప్పాడు, వెంటనే అది రద్దు చేయమని ఆదేశించానని ఆమె చెప్పింది.
మరి గతంలో హోమ్ మినిస్టర్లు ఇలా చేశారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇతనికి పెరోల్ ఇచ్చారు. ఎన్ని రోజులు పెరోల్ ఇచ్చారు? 30 రోజులు పెరోల్ ఇచ్చారు. తర్వాత దాన్ని 15 రోజులు ఎక్స్టెండ్ చేశారు. అంటే 45 రోజులు పెరోల్ మీద ఎలా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కరడుగట్టిన నేరగాడికి? అతనేంటి, పెరోల్ తీసుకుని బయటకు వచ్చి హాస్పిటల్లో సెటిల్మెంట్స్, రూయా హాస్పిటల్లో ఏదో సెటిల్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడే తిరుపతి హోటల్లో చెయ్యి నరికారని కట్టుకుని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవటం. అసలు రూయా హాస్పిటల్లో గదికి సిఫారసు చేసింది ఎవరు? నెల్లూరు జీజీహెచ్లో 4 రోజులు ఉన్నాడట, 1.5 రోజులు. హాస్పిటల్లో అయ్యే వీడియోలు బయటకు వచ్చాయి, ఏదో పుష్ప పాటలు ఏదో పాడుకుంటున్నటువంటి దీంట్లో. అంటే వ్యవస్థ డొల్లతనానికి ఇది అద్దం పడుతోందంటే అదే కారణం అన్నమాట. ఎవరా ఐపీఎస్ ఆఫీసర్? ఆ ఐపీఎస్ అధికారి మరి వీళ్ళకి సాగిలపడటం ఏంటి? అంటే మీ బలహీనతలన్నీ అడ్డం పెట్టుకుని క్రిమినల్స్ ఎలా చెడుగుడు ఆడుతున్నారు వీళ్ళతో. అంటే క్రిమినల్స్ దా తెలివి, మీద తెలివి తక్కువతనం. మీరు చదువుకున్నది ఐపీఎస్, ఐఏఎస్. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ట్రాప్లో పడేసి వాళ్ళకి సంబంధించిన వీడియోలను తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి గ్రిప్లో పెట్టుకుంది అని అవన్నీ మధ్య మనం విన్నాం కదండి. ఆంధ్రజ్యోతి కథనంలో రాయడం జరిగింది. అలాగే వీళ్ళని గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళని, వాళ్ళ కార్లకు కూడా నెంబర్స్ కూడా ఉండేవి కాదని కూడా దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయటం జరిగింది. కానీ అవన్నీ కూడా ఆవిడ తర్వాత కొట్టిపారేశారు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరే. ఇప్పుడు మీరు ఎంత పేటరేగిపోయినా చివరికి ముగింపు ఎలా వచ్చిందో మనం చూస్తున్నాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు. ఆయన ఏదో సిఫారసు లేఖ ఇచ్చినట్టుగా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నన్ను 3 సార్లు కలిసింది, 3 సార్లు కలిసినా నేను లేఖ ఇవ్వలేదు. అది వేరే నియోజకవర్గం, నా నియోజకవర్గానికి చెందినాళ్ళు కాదు, నాకు తెలియని వాళ్ళకి నేను సిఫారసు లేఖ ఎలా ఇస్తానని నేను బ్లంట్గా రిజెక్ట్ చేశానన్నారు. సునీల్ కుమార్ మీద ఆరోపిస్తారు, లేకపోతే అనిత మీద ఆరోపిస్తారు. 14 నెలల్లో జరిగిన సెటిల్మెంట్లు ఇవి, ఈ అక్రమ వసూళ్ళ. అప్పుడు పెరోల్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా పనిచేసింది, ఎలా వ్యవహరించింది, ఇప్పుడు పెరోల్ విషయంలో వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇచ్చిన పెరోల్ని రద్దు చేశారా లేదా? మీరు అప్పుడు ఎందుకని రద్దు చేయలేదు? మీరు ఇంకా ఎక్స్టెండ్ చేశారు ఇంకో 15 రోజులు. ఇప్పుడు నిన్న ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిందంట ఆమె, ఏమని, మా వల్ల లాభపడిన వాళ్ళు, మమ్మల్ని వాడుకున్న వాళ్ళు మౌనంగా ఉండటం ఏంటి, మీరు ఇలాగే మౌనంగా ఉంటే నేను నోరు తెరవాల్సి వస్తుంది, నేను నోరు తెరిస్తే మీ పేర్లన్నీ బయటకు వస్తాయి, ఇట్లా రాసింది. అంటే ఎంత బ్లాక్మెయిలింగ్. అంటే ఈమెకి భయపడే వాళ్ళు ఎవరు? ఇప్పుడు అరుణ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు, వాడుకున్న వాళ్ళు ఎవరు? ఆ అద్దంకి టోల్ ప్లాజా దగ్గర ఎక్కడో పట్టుకున్నారు ఈమెను. పట్టుకుని అప్పటిని అరెస్ట్ చేసినట్టున్నారు. అక్కడ ఆ పట్టుకునే క్రమంలో ఆ కారు డిక్కీలో పడుకున్నప్పటినే సెల్ఫీ వీడియో ఒకటి వదిలిందంట. ఏమని, మీడియా మిత్రులే నన్ను కాపాడాలి, నన్ను పోలీసులు పట్టుకున్నారు, ఇప్పుడు నన్ను గంజాయి పెట్టి గంజాయి కేసులో ఇరికిస్తారేమో లేకపోతే చంపేస్తారేమో అని పెట్టి. అసలు మామూలు డాన్న. అంటే కాలాంతకురాలుగా మనకి కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే అటు పోలీసు వ్యవస్థ, ఇటు ఈ జైళ్ళ శాఖ, ఆ తర్వాత ఐఏఎస్లు బంతాట ఆడిందనమాట. ఇప్పుడు ఆడింది. ఇప్పుడు ఒకటి, ఆమె ఆటలో వీళ్ళు బంతులు అవుతారా? ఇప్పుడు విజయారావు పేరు వినపడుతోంది, అసలు ద్వారకా తిరుమలరావు గారి పేరు వినపడుతోంది. ఒక ఉన్నత స్థాయి అధికారంట, జైలు సూపరింటెండెంట్ ఇవ్వలేదు పర్మిషన్, ఏది పెరోల్కి, ఎస్పీ ఇవ్వలేదు పర్మిషన్ పెరోల్కి. ఇవ్వకపోతే ఆ ఉన్నత స్థాయి అధికారి మరి ఫోన్ చేసి మాకు సంబంధించిన మనుషులు వాళ్ళు అడిగింది కొంచెం ఫేవర్ చేయండి అని అడుగుతారంట. అంటే ఒక కరుడుగట్టిన క్రిమినల్ అతను జైల్లో ఉండి సెటిల్మెంట్లు చేయడం ఏంటి? అసలు ఆ జైలుకి సూపరింటెండెంట్గా ఎవరు రావాలో అతను డిసైడ్ చేస్తాడంట. ఎవరు? ఆ శ్రీకాంత్. అసలు ఇప్పుడు ఈ అరుణ, అసలు ఆమె దిశ ప్రచారకర్త. అసలు ఆ చట్టమే లేదు, అసలు ఆ పోలీస్ స్టేషన్లే లేవు. లేని చట్టానికి దిశ పోలీస్ స్టేషన్లని ఒక పేరు పెట్టి దిశకు ఒక ప్రచారకర్తగా ఈమెను పెట్టుకుని, ఎవరు అరుణని దిశ ప్రచారకర్తగా నియమించింది?
జగన్మోహన్ రెడ్డా, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డా, విజయసాయి రెడ్డా? నెల్లూరు లోక్సభ స్థానానికి సాయిరెడ్డి పోటీ చేసినప్పుడు అతనికి ఈమె ప్రచారకర్త. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద ఈమె ప్రెస్ మీట్లు, ప్రశాంతి మేడం మీద ఈమె ప్రెస్ మీట్లు. ఇప్పుడు జూపూడి ప్రభాకర్ రావు ఏమంటాడు? అబ్బెబ్బే అసలు అరుణాకి మా పార్టీకి సంబంధమే లేదంటాడు. ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ పెట్టినటువంటి వీడియో చూస్తే దాని వెనుక ఎవరి ఫోటో ఉంది? ఆ ఫ్లెక్సీ, ఏ పార్టీ జెండాలు కనపడుతున్నాయి? ఆమె ఎవరిని పొగుడుతోంది, ఎవరిని విమర్శిస్తోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని అసలు మామూలుగా పేటరేగిపోలేదన్నమాట. దీన్ని బట్టి అక్కడ మనం చూసాం మాచర్లలో తురకా కిషోర్, లేకపోతే గుంటూరులో బోరగడ్డ అనిల్, ఇప్పుడు ఇక్కడ ఇది నెల్లూరు కోవూరులో ఈ శ్రీకాంత్ లేకపోతే అరుణ. ఎంతమంది రౌడీ షీటర్లు, ఎంతమంది పేటరేగిపోవటం. రౌడీ రాజ్యంగా రాష్ట్రాన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే ఇక్కడ లోపాలేంటి? ఇప్పుడు ఈ 14 నెలల్లో కూటమి ప్రభుత్వం మరి హోమ్ మినిస్టర్ అనిత, ఆమె పైన ఆరోపణలు రావడం అంటే మేల్కోవాలి. ఇవాళ ఇవన్నీ కూడా ఒక గుణపాఠంగా తీసుకోవాలి. తెలుగుదేశం ఎమ్మెల్యేలైనా, జనసేన బీజేపీ ఎమ్మెల్యేలైనా, లేకపోతే రాష్ట్ర మంత్రులైనా, ఇప్పుడు ఈ శ్రీకాంత్, ఈ అరుణ, దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి. ఎవరిని కలుస్తున్నాం, వాళ్ళు ఏం మనల్ని అడుగుతున్నారు, ఎందుకు కలుస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోకుండా ఇట్లాంటి వాటిని కనుక ఎంటర్టైన్ చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? కూడా చెప్పారు, సెల్ఫీ అడిగారని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి సెల్ఫీలు కూడా ఇవ్వద్దు, కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి కూడా. సో ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతూ ఉండడం, అవి వచ్చి మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేల మీద, టీడీపీ పార్టీ మీద తోసేయడం కూడా ఇందుకు కారణమై ఉండొచ్చు. అక్కడెక్కడో ఢిల్లీ సీఎం అంట రేఖా గుప్తా, పాపం ఆమెంటి వచ్చిన వాళ్ళందరి దగ్గర కలుసుకుని వినతి పత్రాలు తీసుకుంటాం. వరుసలో క్యూలో ఉన్నాడు ఒకడు, ఫెల్డ్మని చెంప పగలగొట్టాడు. ఇట్లా జరుగుతాయి. రాజకీయం ఇంతకు ముందులాగా లేదు. రాజకీయ నాయకులు ఇవాళ అద్దాల మెడలో ఉంటున్నారు. ఒక రాయి ఇసిరితే పగిలిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.